హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకల్ పోరగాన్లు. నక్కరా ఒక్కసారి ఇక్కడ చూడండి ఎన్నున్నది తల్లి. ఏంట్రా ఇది? అల్ల రాదు రాములా నీళ్ళు ఇటు రాండి, మీకు ఒకటి ఇంపార్టెంట్ చూపిస్తా. తుమ్మతి చెట్టు ఇది. ఓకే, దీనివల్ల ప్రయోజనాలు ఏంటి? చాలా ఉంటాయి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకల్ పోరగాన్లు. ముందుగా మీ అందరికీ హ్యాపీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మళ్ళీ హ్యాపీ అన్న శుభాకాంక్షలు ఏం కాదు. చూసారు కదా, లగేజ్ పట్టినాం. వెనకాగో తోపు బ్యాచ్ ఒక ఆయన వచ్చాడండి, ఆటగాడు. సోలో సూపర్ ఇన్స్టా ఐడి. కానీ ఇవాళ అయితే మేము గోదావరి స్నానం చేయడానికి గోవా రోడ్డుకి అయితే వచ్చినాం. ఈ గోవా రోడ్డు మేము చేయం కదా, కిందికి దిగాలి అనేది దిగామా, కింది దిగాలి, ఒడ్డు దిగాలి. ఆయన అప్పటి చూస్తాడు. మరి అరే నైటే అనుకున్నాం, అరే గోవారి వెళ్దాం రా అంటే వెళ్దాం చేసి 7 గంటలకే పోదాం అన్నాడు. కథం 7:30 8 అయితే 9 అయితే 9:30 ఆగండి. ఇది కవరింగ్ మా ఊళ్ళో అంతే మా ఊళ్ళగా ఈయన ఒక్కడు తప్పితే ఊరంతా అంతే. చూసిగా ఇగో ఇటు సైడ్ గోదావరి ఉన్నది, ఉండండి కింద కనబడుతుందా? స్కై కాదు, రే సెట్ సిసి బ్యాక్ స్కోప్. ఇగో చేతిలో వాటర్ బాటిల్, మా డీజిల్ బాటిల్ పట్టండి. ఏం బాటిల్ పోవాలి? గంగాదేవుడిని ఇంటికి పట్టుకుపోవాలి మరి సంక్రాంతి కాబట్టి. మీరు ఇచ్చేసినట్టయితే ఇది బ్రష్ డబ్బులు చేసుకోవాలి పొద్దుగానే. ఓకే, గోదావరికి వచ్చే టైంలో ఇట్లా వెళ్ళిపోయిన తర్వాత చిల్లగా చిగురు రాకన్నారు, మరి చిగురు లాగుతాయి, మరి మరి ఎక్కువ రాకద్దు. మావాడు మరి ఎడదిగుడు మరి ఇసుకుండాలిరా మనం తానం చేసి అట్లా. ఇగో ఇంట్లో పడి పొలాల నీళ్ళని ఇంట్లో పడి వస్తాయి అన్నట్టు, ఈ కాలువ పట్టుకొని కమ్మ వచ్చినప్పుడు గోవా కూడా ఇల్లాంచి పోతుంది మరి. లాజికే ఊళ్ళకి వస్తే తర్వాత చూడండి ఎంత బాగుందో. ఈయన కాదు లేదు ఉర్రాడు అలా కొడుతుండు. ఓ ఎట్లా సోనా నేడతానా చేసిడే చూడాలి. ఎవడా ఇగో ఉమ్మెత్త అదే ఏం చెట్టు అన్నాడు. తుమ్మతి చెట్టు ఇది. ఓకే, దీనివల్ల ప్రయోజనాలు ఏంటి? చాలా ఉంటాయి. చెప్పండి. ఇల్లనే కదా, ఇల్లనే కారా మేల్ అండ్ ఫీమేల్ ఉండేది. ఉమ్మెత్తలా ఉండవు, ఇందులో సంథింగ్ ఏదో ఉంటుంది, నాకు అంత గుర్తులేదు. మామూలు బాగా తెలుసు ఆడపు గురించి. దోస్తులు మీకు ఒకటి చెప్పాలనుకుంటాను. ఈ తోట ఎవడు పండించింది చెప్పండి, నాకే తెలియదు. కానీ చూస్తాను మాత్రం సూపర్ ఉన్నది, బ్యూటిఫుల్గా. అబ్బా తోట అన్న ఇది ఏం చెట్టు తోట చెప్పే సోనన్న, నీకు తెలియని చెట్టు లేదు కదా. దీని పూలు కూడా బాగున్నాయి రా. కొన్ని మనం ఊళ్ళో ఇంటి ముంగట పిచ్చి చెట్లు సోషల్ సార్ వచ్చేసిండు, చాలా చెప్తాడు. సోషల్ సార్ కాదురా, చెట్ల గురించి చెప్పే సార్ సోషల్ సార్ రా. సైన్స్ బాగా చెప్తాడు. దిస్ ఇస్ ద కాండో, బైపీ స్టూడెంట్. దిస్ ఇస్ ద కాండో, వన్ టైప్ ఆఫ్ ఇసుకలో పెరిగింగ్, वो मट्टी नईंग ओनली इसके अभी इसके में इधर देखते इधर से आता है पूरा खांड
पीके के ऐसा आता है, इसे घुमा के मिट्टी के अंदर अंदर ए वो वाला ब्लैक मिट्टी है पूरा, ब्लैक मिट्टी है, नला मिट्टी। इधर पुटिंग करता के वो ऐसा आता है, ठीक है। जाओ समझ में? अभी क्या है, दिन भी के जा इरिशेट्टे वाला मालूम है तुमको? नहीं मालूम। ఇరిషెట్టు మాలూమ్ ఇక నువ్వు దా. మొత్తానికి అయితే చెట్టుని కనిపెట్టి దానికి పేరు పెట్టిండు. ఆ చెట్టు పేరు సుమన్ చెట్టు. ఇతనే కనుగొన్నాడు కాబట్టి. నువ్వంటే అర్థం నేనేగా. పైనుంచి వ్యూ మంచిగా కిస్సక్క కిస్సా కిస్సా పాట పాడరా. అర్థం కాలేదు. నీకు ఎట్లా అర్థమవుతుంది? వెళ్ళండి కదా. దెబ్బలు పడతాయి రో రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బలు పడతాయి రో. రామ్ సేతు వినిపిద్దాం అన్నయ్య, నీ పేరు రాద్దాం తోరని. సుమన్ రామ్ సేతు సుమన్ సేతు వినిపిద్దాం దాన్ని. ఇక మొత్తం మంచి బండలు ఉన్నాయి. ఈ ఆడికి బండ్లు అయ్యారా సుమన్? సుమన్ సేదని పెడదాం అంతే. అదే అంటాను నేను కూడా. అందుకే సీతవక్కలు తాగేటోడు తాగడు. పాలు పడతాడు. దోస్తులు మేమైతే ఒడ్డుకా నుంచి దిగి తానం చేద్దామని ఎక్కుతా అంటే మాకు పండగ కనబడ్డది. ఆ తానం చేద్దామని పోయినాం కానీ ఇలా పండగ కనబడ్డది. ఇటు రాని మీకు ఒకటి ఇంపార్టెంట్ చూపిస్తా. ఇప్పుడు రాసిందైతే కాదు, ఇది 2016 అంట. దాశరథి సౌందర్య. వీళ్ళు ఎవరో ఎట్లా రాసింది, మా ఇక్కడైతే రాష్ట్రంలో అయితే కాదు, ఇట్లా నీటే రాసిళ్ళు. మరి ఇది ఎక్కడి నుంచి కొట్టుకొచ్చిందో మాత్రం మాకైతే తెలియదు. ఒకవేళ ఇది రాసిల్లారన్న మన దాంట్లో ఉంటే కామెంట్ చేయండి. మన దాంట్లో ఎవరు ఉండరు కానీ అక్కడ దాకా చూస్తారేమో, చూస్తే వీడియో. వెళ్ళచ్చు, చెప్పలేం కదా. 2016 దాశరథి సౌందర్య. ఎంత నీట్. దశరథి దశరథి అంట. దశరథి ఎక్కడ చెక్కిర్రా బాబు ఇది? ఇక్కడ చెక్కినాయి కదా. దాని కింద ఆయన పేరు కూడా ఉన్నదని చెప్పురా. ఆయన పేరు ఏం లేదు, ఇంకా మా బాబు పేరు ఉన్నదని అంటాడు. చెప్పురా. ఇట్లాంటి వాళ్ళు ఉంటే కష్టం. వాడతారా ఇది ఆధారం ఇంకో పేరు, ఆయన పేరు సుమన్ అన్నది. అది సుమన్ అన్నది. పాపా చెక్కేస్తారని. దోస్తులు ఈ గోదావరి అసలు ఇది చలికాలం, ఎంత చల్లగా ఉండాలి. మా ఎచ్చిన ఖర్చు చేస్తాను. బో నాయన బాగున్నది రీడ. వదిలేదులే. అసలు ఏంటంటే గోదావరికి వచ్చి పాపాలు పోగొట్టుకున్నట్టు కానీ మా పానాలు పోయేటట్టున్నాయి నా తానం చేస్తే. మామూలు చల్లగా లేవు. అన్నల రావే రాములా కింద పెద్ద పెద్ద పాడు. ఆ సుమరన్న ఏం చేస్తాను వాడదా తానం చేసేదా మొత్తం రానియా పడతాడు. అనే లేకపోతే వీడు అంత చల్లగా ఉన్నాయని అంటాను కానీ ఆ నిగుడు ఏందో ఏమో. ఆడు చూడు ఎట్లా పంది బొర్రెడే పోతాడు. ఎవరా పంది బొర్రెడు బొర్రలేదు, పంది బొర్రెడు బొరుతాడు. జస్ట్ ఇమాజిన్ ఎట్లుందో స్ప్రింగ్. హలో దోస్తులు, హ్యాపీ సంక్రాంతి. ఓకే, మా గోదావరి వ్యూ మొత్తం చూస్తా ఈసారికి మాటలు కూడా వస్తలేవే. ఇక రావా అన్నయ్య. అల్ల రావే రాముల నీళ్ళు వస్తాయి.
దోస్తులు మొత్తానికైతే మేమైతే గోవట్లో అయితే బొర్లుతాను మగతానం పంది చేసి బొర్లుడు చలి పెడతా, బొర్లుతాను చలి పెడతాను. దోస్తులు మొత్తానికైతే గోదావరి స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది. వాడు చేస్తాడు కానీ ఇక స్నానం అయిపోయింది, బట్టలు వేసుకున్నాం. ఇక మేము అట్లా ఇక్కడ కూర్చొని సంక్రాంతి తెలుసు స్పెషల్ సంక్రాంతి అప్పాలు ఉంటాయి తిందామనేసి ఇటు వచ్చినాం. అచ్చిడ కూకుండాగానే మా కళ్ళ ముంగట ఒక అద్భుతంగా కొన్ని కనబడ్డాయి. ఏంటి తెలుసా, కొన్ని వేలుగా లక్షలు కాదు దోస్తులు, లెక్క పెట్టరని నత్తగుళ్ళు ఉన్నాయి. ఒక్కసారి ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి ఇంత తల్లి. ఏంట్రా ఇది, ఒక్క ప్లేస్ లేవు ఇదంతా చాలా ఉన్నాయి. అక్కడ కూడా ఫుల్. ఇక్కడ చూడండి నేను వెళ్తాను. ఓహో రకరకాల ఉన్నాయి. ఇక్కడ కొన్ని పొల్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి. మీకు కావాలంటే రాండి, అడ్రస్ చెప్తా, లొకేషన్ పంపండి. అదే పని మీద ఉండు. వడ్ల గింజలు ఎక్కువ ఉన్నాయి, వడ్ల గింజలు లెక్కి ఉన్నాయి. సడన్గా నీళ్ళు ఉండి పోయినాయిగా. దోస్తులు మేమైతే సంక్రాంతి స్పెషల్గా అప్పాలు తెచ్చుకున్నాం. కాసేపట తిని ఆస్వాదించి వెళ్ళిపోతాం ఇంటికి. ఇక సుమారు ఏం మాట్లాడవా? ఎనర్జీ డౌన్ వర్క్ అయింది మనం, హార్డ్ వర్క్. అల్లరేందో ఇదేందో మారవారిగా. నీళ్ళు చల్లగా ఉన్నాయి అన్నాడు, గంట చెప్తా చేసాడు బయటికి రారా అంటే. ఈయనైతే మొత్తం ముట్టుకోలే. ఏంటి ముట్టుకోండి నా నిన్నారా? నేనే ఇట్లా భూష పట్టుకొచ్చి నీళ్ళు మొత్తం నా నిన్నా పొడ్డు వీడియో తీసుకుంటున్నాడు. రా అన్నయ్య అంట. బాదా అప్పదేనన్నా ఇది కొడతాను. తాళం పోసి నువ్వేనారా? తాళం పోసి నువ్వేనా? ఎవరికి? నాకు తాళం పోసినా నువ్వేనా? అన్న వాడే పోసిన్నారు. సరే దోస్తులు, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ లోకల్ పోరగాళ్ళు. కింద బెల్ ఐకాన్ గట్టిగా కొట్టండి. మళ్ళీ మన డైలీ వ్లాగ్స్ కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియో కూడా రాబోతుంది. అంతేగా.